హాయ్ గాయస్, మళ్ళీ ఇంకొక అద్భుతమైన థ్రిల్లర్, సూపర్ ఓవర్ థ్రిల్లర్. అసలు ఏమన్నా మ్యాచ్ జరుగుతున్నాయా? మొన్న ముంబై 3 రన్లతో గెలవడం, సిఎస్కే ఎన్ని ఓటముల నుంచి గెలవడం, ఎస్ఆర్హెచ్ 240+ చేజ్ చేయడం, నిన్న లో స్కోర్ డిఫెండింగ్ చేయడం, మళ్ళీ ఈరోజు సూపర్ ఓవర్. అసలు ఫుల్ మిల్స్ ఐపీఎల్ ఫ్యాన్స్ కి. మామూలుగా లేదు, ఒక ఊపు అందుకుంది ఐపీఎల్. ఇప్పటిదాకా ఓకే ఓకే ఉండే. లాస్ట్ 1 వీక్ నుంచి గట్టిగా ఒక ఊపు అందుకుంది. నిన్న మ్యాచ్ క్రేజీ అనుకుంటే అసలు డిఫెండింగ్ వన్ వన్ నాట్ 111 డిఫెండింగ్ ఏంది, అది క్రేజీ మ్యాచ్ అయ్యింది అనుకుంటే దానికి తగ్గట్టు మళ్ళీ ఇవాళ సూపర్ ఓవర్ మ్యాచ్ సూపర్ ఓవర్, క్రేజీ. హై క్లైమాక్స్ మీద స్కోరింగ్ లో క్లైమాక్స్. హై స్కోరింగ్ మ్యాచ్ సూపర్ ఓవర్ లో ఉందంటే దానికంటే క్రేజీ మ్యాచ్ ఉండదు ఇంకా. కూడా ఇద్దరు సైడ్ 3 వికెట్స్ 4 వికెట్స్ పడింది. మళ్ళీ పెద్దగా 7-8 వికెట్స్ ఏ సైడ్ పడలా. అటు డీసీ యాక్చువల్ గా పడ్డాయి, వికెట్స్ పడ్డాయి. టాప్ ఆర్డర్ లేదు, లోవర్ ఆర్డర్ బ్యాటింగ్, లోవర్ ఆర్డర్ నిలబెట్టారు. ఇక్కడ ఆర్ఆర్కి వచ్చేసరికి టాప్ 3 వికెట్లు 2 వికెట్లే పడ్డాయి, కానీ కనెక్ట్ కాలే వాళ్ళకి. బేసికల్లీ బౌలింగ్ బాగా పోయింది వేశారు. బాగా. మోహిత్ శర్మ మంచి ఇంపాక్ట్. స్లో బాల్స్ బట్ తోటి దట్ గాయ్, మిడిల్ ఆర్డర్ లో అసలు రన్స్ ఇవ్వలేదు. ప్లస్ కుల్దీప్ యాదవ్ యాజ్ యూజువల్ మామూలు వాళ్ళప్పుడు ఫామ్ లో లేడు. మళ్ళీ మళ్ళీ స్టార్క్ ప్రూవ్ చేశాడు. వాట్ ఈ స్టార్క్ అని 24 కోట్లు ఎందుకు పెట్టారా అందరు అన్నదా. అప్పుడు ఎస్ అన్నదానికి ఎస్ ఎస్. ఇప్పుడు ప్రూవ్ చేశాడు కరెక్ట్ గా. యార్కర్లు ఏంటి అసలు, యార్కర్లు ఏంటి? అంత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా కొన్ని సింగిల్ తీయలేక కష్టపడతా ఉన్నారు చిన్న. ఏమన్నాను అసలు. అది వెంటనే మళ్ళీ అయిపోయాక మళ్ళీ సూపర్ ఓవర్ వేశాడు. అది నో అదే బాల్ కదా అయ్యాక కంటిన్యూస్. మళ్ళీ యార్కర్లు కరెక్ట్ గా. వరల్డ్ క్లాస్ బౌలర్. ఈ రన్అట్స్ అనేది టీమ్స్ కొంచెం చూసుకోవాలబ్బా. వికెట్స్ ఉండే ఇంపార్టెంట్. ఒక్క రన్ కోసం కష్టపడి మొన్న 3 రన్అట్లు, ఇవాళ ఇక్కడ మళ్ళా రన్అట్. మళ్ళీ 2 రన్అట్స్ 2 వికెట్స్ రన్అట్స్ ఉండే విత్ 1 బాల్ స్పేర్. దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ వన్ బాగా రన్. జరిగింది మ్యాచ్. సూపర్. ఫస్ట్ వీళ్ళ ఇన్నింగ్స్ వస్తే వీళ్ళు యాక్చువల్గా బాగా. స్లో స్టార్ట్, చాలా స్లో స్టార్ట్. ఎస్, యాక్చువల్ ఓవరాల్ స్ట్రగుల్ బాగానే చేశాడు. ఆడాడు. స్టే రాహుల్ యాక్చువల్గా మరీ స్లోగా స్టార్ట్ చేశాడు, బట్ లేటర్ పిక్డ్. పర్లేదు, ఇంకా పికప్ అవుతాడు. యాక్సిలరేట్ అయితే టైంకి అవుట్ అయిపోయాడు. కానీ అక్షర్ పటేల్ రావడం మూడు మార్చేశాడు ఇన్నింగ్స్ ది. గే అక్షర్ డైరెక్ట్ పటేల్ ఆ ఫిఫ్త్ టీ గేర్కి ట్వంటీ వెళ్ళిపోయాడు. ఆ టీ 20 వరల్డ్ కప్ నుంచి అసలు లెవెల్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ అయిపోయింది అన్న. ఆ టీ 20 ఇవాళ వరల్డ్ కప్ కి ఈ సీజన్ ఛాంపియన్స్ లో ట్రోఫీకి మెయిన్. అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఆడుతున్నాడు. ఈ సీజన్ లో ఇదే బెస్ట్ నాకు పడింది బ్యాటింగ్ పరంగా. ఎస్. మంచి మౌంటైన్ నుండి అవుట్ ఇన్ బాల్ కూడా ఫుల్ టాస్ బాల్ అది. అవుట్ అవ్వకుండా ఉండాలి. పర్లేదు, తర్వాత బాగా వచ్చిన డిసప్పాయింట్ ఆ, అయ్యాడు. అశుతోష్ కూడా బాగానే ఆడాడు. స్టబ్స్ బాగా, స్టబ్స్. స్టబ్స్ మంచిగా ఆడాడు. సందీప్ శర్మ ఐ థింక్ ఆ మొమెంటం ఉండే లాస్ట్ ఓవర్. 18th ఓవర్ సందీప్ శర్మ బాగా వేసాడు. 19th ఓవర్ రన్స్ వెళ్ళి 20th ఓవర్ మళ్ళీ సందీప్ శర్మ వచ్చాడు. ఏమో కవర్ అయిద్దాం అనుకుంటే సందీప్ శర్మ వైల్డ్ వేసి వేసి మొత్తం మొమెంటం పోగొట్టుకున్నాడు. కొట్టు. అక్కడే పోయింది మొమెంటం. ది గెయిన్ డీసీ మొమెంటం అక్కడే గెయిన్ అయింది. యాక్చువల్ 180 ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు డీసీ నుంచి ఆఫ్టర్ ద స్టార్ట్. తర్వాత తర్వాత వీళ్ళు వచ్చారు. రాజస్థాన్. వాట్ ఏ స్టార్ట్ బ్రో, మంచి స్టార్ట్. జైస్వాల్ మామూలు ఫామ్ లో ఉన్నాడు. ఆ స్టార్క్ ని గుడ్ లెంత్ బాల్స్ సిక్స్లు కొడుతున్నాడు బ్రో. సిక్స్లు కొడుతున్నాడు. బట్ మంచి వీళ్ళు స్టార్ట్. శాంసన్ వీళ్ళందరూ చాలా మంచి స్టార్ట్ వచ్చింది వాళ్ళకి. అదే, ఆల్మోస్ట్ ఎలా 7 to 8 రన్ రేట్ పర్ ఓవర్ వచ్చింది. 30-40 ఓవర్స్ కి 8 to ఇంకెక్కువే 9. ఉంది బ్రో. ఈజీ. ఆల్మోస్ట్ బట్ 9-10 రన్స్ పర్ ఓవర్ ఉండే. శాంసన్ కి ఇంజురీ అయింది చూసావా, అక్కడ మెయిన్ ఇక్కడ టర్న్ అయింది మ్యాచ్. ఆ మొమెంటం మొత్తం పోయింది. అవుట్ శాంసంగ్ వెళ్ళిన తర్వాత పరాగ్ వచ్చాడు, స్ట్రైక్ రొటేట్ చేయట్లేదు. డాట్ బాల్స్ అయితేనే కరెక్ట్. వాడికి కనెక్ట్ అవ్వలే. జైస్వాల్ కి స్ట్రైక్ రాలే. పరాగ్ బట్ అవుట్. థింగ్ ఏంటంటే సూపర్ ఓవర్ లో మళ్ళీ పరాగ్ పంపించారు. నితీష్ రాణా అంత బాగా ఆడితే నితీష్ రాణా వాళ్ళు ఆడిపోలేదు. పరాగ్ మేబీ పంపించారు. అంటే యాజ్ ఎ పవర్ హిట్టర్ పరాగ్ హ్యాస్ మోర్ పొటెన్షియల్ అని వాళ్ళు పికప్ నమ్ముతున్నారు అనుకుంటా. ఆ యార్కర్స్ కి బాగా పిక్ చేస్తాడు అన్నట్లు ఏమన్నా పంపించాడు. ఇలా ఈ షార్ట్స్ ఆడతాడు కదా, పికప్ షార్ట్స్ బాగా. యా, దాని తర్వాత వచ్చిన నితీష్ రాణా ఆడారు, బాగానే చాలా బాగా ఆడుతున్నారు. ఆడాడు. కాకపోతే బ్యాలెన్స్ లోనే ఉండింది గేమ్ అంతా కూడా. అటు సైడ్ షిఫ్ట్ అవ్వలేదు, ఇటు సైడ్ షిఫ్ట్ అవ్వలేదు. డీసీ చాలా బ్యాలెన్స్ లో పెట్టారు. బౌలింగ్ బాగా వేశారు, లాస్ట్ టూ మెయిన్లీ ఓవర్స్ కుల్దీప్ వరకు అండ్ కూడా మోహిత్. ఇట్స్ ఇట్స్ ఆర్ఆర్ మ్యాచే. బట్ లాస్ట్ బ్యాలెన్స్. ఓవర్ యార్కర్ల మీద యార్కర్లు వేసేసి ఆల్మోస్ట్ షార్క్ తీసుకొని వచ్చి మ్యాచ్ చేతిలో పెట్టాడు. వీళ్ళ ఫీల్డింగ్ చాలా బాగున్నది. ఢిల్లీ ఫీల్డింగ్. లేదు బ్రో, అప్పటికి 3 బౌండరీ ఇంకోళ్ళకి క్యాచెస్ వదిలేశారు. ఆ, ఒకటి అది మోహిత్ శర్మ క్యాచ్ పట్టాల్సిన బట్ లోపల దూసాడు. సేమ్ అట్లానే
వీడు మిన్స్ సమీర్ మిన్స్ రెజ్వి. కాదు, రిజ్వి. రిజ్వి సేమ్ రిజ్వి. అట్లనే బౌండరీ దగ్గర క్యాచ్, మళ్ళా చేతిలో నుంచి వెళ్ళిపోయింది మన స్టబ్స్ కి క్యాచ్. 3 క్యాచెస్ యాక్చువల్ గా. ఎనీవే వాళ్ళు ఫీలింగ్ దేవర్ చేయాల్సిన వెరీ. కరెక్ట్ లాస్ట్ సూపర్ ఓవర్ లో ఆ టైంలో కరెక్ట్ రన్అట్స్ ఇవన్నీ కరెక్ట్ చేశారు. అక్కడ వాళ్ళు బతికిపోయారు. ఇట్ వాజ్ ఢిల్లీస్ మ్యాచ్ యాక్చువల్ గా. ఫీల్డింగ్ లో క్యాచ్లు వదిలేసుకున్నారు, కానీ సమ్హౌ దే గాట్ ఇట్ బ్యాక్. కేఎల్ సూపర్ రాహుల్ ఓవర్. లాస్ట్ ఓవర్. సూపర్ ఓవర్ వచ్చేసరికి నువ్వు 20th ఓవర్ మన స్టార్ కేసిన లాస్ట్ బాల్ యాక్చువల్ గా అది ఫుల్ లెంత్ బాల్. వాడు యాక్చువల్ గా నాకు తెలిసి మేబీ 2 వచ్చేస్తుంది ఏమని గ్యాప్ లో గాడాడు అనిపించింది. తర్వాత చూస్తే యాక్చువల్ కూడా స్ట్రైట్ లేపొచ్చది. వాడు యార్కర్ అన్నట్టు. ఏమో వాడు ఏమనుకున్నాడు ఏందో, ట్రై చేయాల్సింది. మేబీ ఆ మైండ్ సెట్ లో ఉన్నాడు యార్కర్ అవుతుందని, పుష్ చేసి టూ తీద్దాం అనుకున్నట్టున్నాడు. తర్వాత స్టార్ మళ్ళా బ్యాక్ టు సూపర్ ఓవర్, మళ్ళా యార్కర్లు. సూపర్ బ్రో. నో బాల్ వేసాక వచ్చాడు చూడు మళ్ళీ. రాహుల్ దింపుతారు అనుకోలా చేజింగ్ లో, నేను అదే అనుకోలే, బట్ సూపర్ ఓవర్. కరెక్ట్ లెంత్ పిక్ చేశాడు. బట్ హీ సెకండ్ బాల్ ప్రూవ్డ్ కరెక్ట్ లెంత్ పిక్ ప్రూవ్డ్ చేసి ఇట్ వాస్ ద కొడుతున్నాడు రైట్ చూసావా. డెసిషన్. యా యా యా, బాగా కొట్టాడు. ఎనీవే ఇట్ వాస్ వెరీ గుడ్ మ్యాచ్. బిగ్ బూస్ట్ ఫర్ డీసీ ఆఫ్టర్ ద లాస్ట్ మ్యాచ్. ఏదో ఫ్లూక్ అనుకున్నారు కానీ 4 wins. దే ఆర్ ప్రూవింగ్ దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ టీమ్. దే ఆర్ ద టీమ్ టు బీట్. ఎస్. అండ్ బ్యాడ్ ఢిల్లీ సీజన్ కప్. ఫర్ ఆర్ఆర్. ఢిల్లీ ఆ ఫామ్ ని ఓకే, కొనసాగించాలి. ఆర్సీబీ అదే ఫామ్ కొట్టాలి. కొనసాగించాలి. సిఎస్కే డీసీ కూడా అదే ఫామ్ కొట్టాలి కొనసాగించాలి. కప్పు. అది. ఓకే ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఎవరెవరు డీసీ ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ చేయండి. సిఎస్కే ఆర్సీబీ అందరూ ఉంటారు. డీసీ ఫ్యాన్స్ ఎస్. ఉంటారా అసలు? లెట్స్ మెయిన్ సీ. గా కేఎల్ రాహుల్ ఎవరైనా ఫ్యాన్ ఉంటే ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఎస్ ఎస్. ఓకే గైస్, బాయ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.